ముషిరాబాద్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ముఠా గోపాల్ చిక్కడపల్లి ఏసీపీపై ముషిరాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. చిక్కడపల్లి ఏసీపీ బీఆర్ఎస్ కు కోవట్టుగా వివరిస్తున్నారని, ఎమ్మెల్యే ముఠా గోపాల్ కు ఏసీపీ బంధువైతే ఇంటికి వెళ్లి భోజనం చేసుకోవాలి కానీ ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా ఏసీపీ పనిచేస్తున్నారన్నారు. తన నామినేషన్ లో తప్పులు ఉన్నాయని ఏసీపీ ప్రచారం చేయాల్సిన పని ఏముందని అన్నారు. ఏదైనా తప్పిదాలు ఉంటే రిటైర్నింగ్ అధికారి చూసుకుంటాడు. తాము అనుమతి తీసుకుని ఎన్నికల ప్రచారం చేస్తున్న తమపై ఆంక్షలు విధిస్తున్నారన్నారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని గ్రహించి ఏసీపీ తన పని తాను చేసుకుంటే మంచిదన్నారు. కేటీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ నగరం అభివృద్ధి చేస్తామని గొప్పలు చెప్పుకుంటున్నారని, గత 10 ఏళ్ల అభివృద్ధి చేయకుండా ప్రభుత్వ భూములు అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. ఇది మొన్న లైఫ్ అండ్ వచ్చి క్వశ్చన్ అది. మా ప్రభుత్వం వస్తుంది, సిటీలో కీలకమైన నాయకుడు, నేను వర్కింగ్ ప్రెసిడెంట్, నా నామినేషన్ పోయి తొంగి చూసి అలా డిస్టర్బ్ చేయడం తప్పు కదా. అంటే ఏం దొంగతనం చేసి 4 సార్లు పార్లమెంట్ కాంటాక్ట్ చేసినా కదా, 10 ఏళ్ళు ఎంపీ కదా మీరు, అవునా కదా. వీడు పోయి ఆడ చెలగాట మాట్లాడి గోపాల్ అని తోడాలి కొడుకు రాని, ఇంకా ఎవరెవరో నాకు అన్నీ తెలుసు. అవన్నీ అయ్యేటప్పుడు అన్నీ అవుతాయి. ఎందుకంటే మామూలు ఆషామాషి విషయం కాదు. ఇల్లు దాని ఇంకా ఈయననేమో మా పర్మిషన్ ఆపుతాడు, ఇక్కడ తిరగొద్దు అక్కడ తిరిగి ఎప్పుడు గోపాల్ ఇంటి కోసం పనిచేస్తున్నావా? నేను ఐజీ డీజీ కమిషనర్ దగ్గరికి పోయి మాట్లాడతా, ఎలక్షన్ అధికారి దగ్గరికి పోతున్నాడు. రేవంత్ రెడ్డి పొద్దుగాల ఫోన్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నావు యాదవ్ నుండి వాటి నాకు తెలిసింది ఇట్లా చేస్తున్నాని. మేనందరం పెట్టి పోలీస్ స్టేషన్ గిరావ్ చేయని చెప్తాడు. ఇట్లా తప్పులు చేయాలి కదా. కాదు ఇది తప్పు అని చెప్పడానికి ఎవడు ఏం తప్పు అని చెప్పారు? ఏం చెప్పిండో నా కొడుకు ఏం చెప్పిండా? డిపెండెంట్ నా కొడుకు లేదని నేను చెప్పిన. ఉన్నదా ఈడవాడు నాకు పుట్టిండా? ఈడు అని అయ్యే పుట్టిండా? నాకు ఉద్యోగం లేదని చెప్తున్నా. ఈడవాడు నా ఉంచుకున్నదాన్ని పుట్టిండా? తప్పు కదా. నేనే అంటున్నా డిపెండ్ ఇంకేమో రిటర్న్ అధికారి పాస్ అయిందని చెప్పి అనౌన్స్ చేసి మైక్లో చెప్పిండు. నోటీస్ అయితే రాలేదు. నోటీస్ రాలే కానీ మీరు బట్ట పట్టుకొని చేస్తూ ఎందుకు చేస్తున్నారు? నోటీస్ వచ్చిందా చూసుకుంటా. నోటీస్ టైం కూడా అయిపోయింది. అయిపోయినాక మీరు పోయి చెలగాటం ఎందుకు ఆడుతున్నారు అని చెప్తున్నా. పని కట్టుకునేది పని చేస్తే తప్పు కదా. కలిసి మీ దాని మెసేజ్ ఏం పోతుంది? నేను పెట్ట కుల్లా కితాబ్ ఇది. అంజన్ కుమార్ యాదవ్ అంటే వైట్ పేపర్ 10 ఏళ్ళు సెక్రటరీ ఇవన్నీ డ్రామా చేయడం ఏంటి? ఈయన దానికి ఏసీపీ అంట అలా కులం సుట్టమైతే వాళ్ళ ఇంట్లో అనుకో ఆయనకి అదే జగన్ వాళ్ళకి ఇస్తుంది. నేను వేసిన జగన్ ఆయనకి ఇస్తుంది. ఈ ఏసీపీ ఆయన గోపాల్కి ఏదో అయితే అంట అన్న కొడుకు కాక కొడుకు ఎవడన్నా ఉండొచ్చు, నాకు అనవసరం. మేము మచ్చి మార్కెట్లో పాదయాత్ర ఉంది. ఏడా సమయం దగ్గరకు వచ్చింది. ఆడ జెండాలు రాత్రి అంతా మా పొద్దున దాకా కట్టి వచ్చింది. మా వాళ్ళు బ్యానర్లు కట్టి కొంటలు కట్టి అన్ని కొట్టి ఏ రూట్ పెట్టి వచ్చినా క్యాన్సర్ అంటే వంటలు చెప్పేస్తాం మీకు 2,000 మందికి. అవన్నీ క్యాన్సర్ అంటే నిన్న వల్లనే అనాథాశ్రమంలో నుంచి వచ్చినాం. ఇప్పటిదాకా 11 రోజు మేము ఏసీపీ మీద తప్పకుండా చేస్తాం. తప్పు ఎవరు చేస్తే వాళ్ళ మీద కంప్లైంట్ చేయాలి కదా. మాకు వచ్చి ఇటు పోయి ఎలక్షన్ వాళ్ళ మీద కంప్లైంట్ ఎందుకు చేస్తున్నావు? నామినేషన్ తప్పుందా? ఎందుకు చేస్తుంటావు? గురగుల పెట్టినట్టు. మేము దానికి మేము ఏం చేయాలో మేము వేస్తామంటే భయమా? ఎవరికేందయ్యా? నువ్వు చక్కగా డ్యూటీ చేసుకో, పక్షపాతం చేయవు. సమయందా డ్యూటీ చేసుకో. మేము దాంట్లో అబ్జెక్షన్ అన్ని రూళ్ళు ఒకటే పాటించాలి. నీకు సీఎం ఏదో చెప్పి ఇన్ని ఉండి ప్రమోషన్కి అది ఏదేమంటారు అందరికి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. కేసీఆర్ చేసింది ఏం లేదు, కట్టలు కట్టింది ఏం లేదు. మేము పోయి పార్లమెంట్లో 12 మంది ఎంపీలం నిరంతరం 3 సంవత్సరాలు పోరాడినాం. అలా ఈ రావాలని ఏం లేకుండే. మొత్తం కలెక్షన్కి ఎటువంటి ఉండే కేసీఆర్. ఈ కేటీఆర్ 7 రోజుల ఉద్యమాలు కాలడా ఏం చేస్తాం? ఆ కంప్లైంట్ ఇచ్చినప్పుడు చెప్తాం. మీకు ఏం చెప్పాలి? ఇంకా దీని మీద యావత్ మా అధ్యక్షుడు ఉన్న మా కమిటీకి వచ్చి ఢిల్లీకి ఇవన్నీ ఇంకా 3-4 చోట్ల ఇట్లే చేస్తున్నారు. ఈ పోలీసు వాళ్ళు బీఆర్ఎస్కు కొవ్వొత్తుగా మారి చేస్తున్న దాన్ని అందరినీ ముఖ్యమంత్రిగా చేసి ఖమ్మంలో అది అవుతుంది, నల్గొండలో అవుతుంది, ఇంకా జిల్లాలో కరీంనగర్ వరంగల్ దాంతో పాటు నగరం నడిబొట్టులో జరుగుతుంది కదా.
అన్ని కలిసి ఒక డెలిగేషన్ డేట్ తీసుకొని అందరు వస్తారు. బీసీసీ ప్రెసిడెంట్ వస్తాడు, మా బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, అన్ని కమిటీల చైర్మన్లు అందరం పోయి డిపి ఐటీ అందరి దగ్గర కూర్చొని ఇంకా హోమ్ మినిస్టర్ అయితే అదే కమిషన్ చెప్పి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారని చెప్తాం. సుడిగాలి పర్యటనలో ఒక్కరిని ఒకరికి ఇప్పుడు నేను నాకు పాదయాత్ర వేయడానికి ఒకటి పాదయాత్ర పోయినందుకే ఒప్పుకున్నా కదా.